అరే బాబు పని అయిపోయిందిరా, ఇక వాక్ చేయలేను, హెవీ బ్రీత్ అంటే రొప్పి వచ్చింది, బాగా అలసిపోయాను, ఆయాసం వచ్చింది, చెమటలు పడుతున్నాయి, కాళ్ళు బాగా పెయిన్ వచ్చినాయి, రిటర్న్ అయితే కింద పడిపోతా కావచ్చు అనిపించింది. ఎలానో అలా వచ్చేసా. 10 days నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేసా, వాక్ చేసా, మీకు చూపించా. హాయ్ మాము, ఎలా ఉన్నావు? నేను మీ రాఘవ. ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా 10 days ఆఫ్ జర్నీ అవుట్ ఆఫ్ 21 days ఛాలెంజ్ మనం ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ చేసాం 21 days లో. నేను ఈ 10 days ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా అనిపించిందో నాకు. స్టార్టింగ్ లైక్ డే 1 చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎలా అంటే నేను ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే 2 weeks ముందు నుంచే నేను వాకింగ్ స్టార్ట్ చేస్తుండే. దానివల్ల నాకు ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎఫెక్ట్ అనిపించలేదు. సో నేను అప్పుడు ఉన్నది స్టార్ట్ చేస్తాను. అంటే ఆ డే 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా అనిపించిందో. డే 1 నేను నార్మల్ గా 1 మైలే వాక్ చేశాను. ఫస్ట్ మైల్కే నాకు ఆల్మోస్ట్ అరే బాబు పని అయిపోయిందిరా, ఇక వాక్ చేయలేను అనిపించింది. ఎలా అంటే బాగా స్ట్రెస్ అయిపోయినట్టు, హెవీ బ్రీత్ అంటే రొప్పి వచ్చింది, బాగా రొప్పి వచ్చి అసలు నా వల్ల కాలేదు, బాగా అలసిపోయాను, ఆయాసం వచ్చింది, చెమటలు పడుతున్నాయి, కాళ్ళు బాగా పెయిన్ వచ్చినాయి. అసలు ఆ 1.2 miles వాక్ చేసినప్పటికి రిటర్న్ అయితే కింద పడిపోతా కావచ్చు అనిపించింది. ఎలానో అలా వచ్చేసా. అలానే డే 2, డే 3 అలానే అనిపించింది. డే 4 నాకు ఆల్మోస్ట్ నేను వెళ్ళటం 1.5 miles వెళ్ళా, రావటం 1.5 miles చాలా ఈజీగా అనిపించింది. పెద్దగా పెయిన్ లాగా ఏం అనిపించలేదు. ఇక అది అలవాటు అయిపోయింది బాడీకి. లిటరల్ గా బాడీకి ఏమైపోయిందంటే ప్రతిరోజు డే బై డే ప్రాక్టీస్ చేస్తూ ఉండంగా, అంటే నేను డిసిప్లైన్గా కన్సిస్టెన్సీగా వాకింగ్ చేస్తుంటే అది ఏంటో తెలియదు కానీ అసలు అది అలవాటు అయిపోయింది ఈజీగా. అసలు రొప్పు రావడం కానీ, ఆ పెయిన్స్ రావడం కానీ, అంటే కొంచెం పెయిన్స్ ఉన్నాయి కానీ ఓవర్గా డే 1 వచ్చినంత పెయిన్ అయితే లేదు. కొన్ని రోజెస్ లైక్ మొన్న మీరు డే 8 చూశారు. ఆ రోజు నైట్ పడుకోలేదు, ఒక 40 minutes 50 minutes లేట్గా లేచి. అట్లాంటివి ఉన్నాయి, హార్డ్ టైమ్స్ ఉన్నాయి. కానీ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్, నేను ప్రాక్టీస్ చేయాలి, లైఫ్లో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలని చెప్పే నేను స్టార్ట్ చేశాను ఈ ఛాలెంజ్. దీనివల్ల నాకు వచ్చిన లాభాలు అంటే ఈ హ్యాబిట్ని నేను ఫాలో అవడం వల్ల 6 AM ఛాలెంజ్ తీసుకోవడం వల్ల నాకు వచ్చిన చేంజెస్ ఏంటంటే మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నా. సో నాకు అప్పుడు డే చాలా పెద్దగా అనిపిస్తుంది. అంటే మంచిగా చాలా డే ఉంది, నాకు మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎక్కువ నేర్చుకోవడానికి కానీ, వర్క్ చేసినా కానీ, తర్వాత వచ్చి రిలాక్స్ అవ్వటం కానీ చాలా డే ఉంది. మార్నింగ్ 6కి లేస్తున్నా కదా, నైట్ ఇంతకుముందు నేను యూజువల్గా నైట్ 2-3 AM దాకా అట్లనే పడుకోకపోతుండే. నైట్ అంతా రీల్స్ చూడడం, షార్ట్స్ చూడడం, యూట్యూబ్ అవన్నీ చూసి టైం వేస్ట్ చేస్తుండే. ఇప్పుడు మాత్రం ఇట్లా వెళ్ళి ఒక 10 minutes, యూజువల్ నేను 11కి 11:30కి అట్లా పడుకుంటా. అంటే ఇప్పుడైతే అట్లా పడుకుంటున్నా, ఇంతకుముందు 2కి పడుకుంటుండే. 11కి పడుకొని అట్లా ఒక 10 నిమిషాలు పడుకోగానే అసలు 10 minutesలో నిద్రపోతున్నా. ఇంతకుముందు 1 hour నేను ఆలోచించుకొని ఏంట్రా బాబు అనుకొని థింక్ చేసుకుంటూ నిద్రపోయేపటికి 1.5 hour పట్టేది. ఇప్పుడు 10 minutes. కానీ చాలా మంచిగా ప్లెజెంట్గా మంచి పీస్ఫుల్గా నిద్రపోతున్నా. పడుకుంటే స్ట్రైట్ 6 hours పడుకుంటున్నా. 6 hours తర్వాత మేలుకు వస్తుంది. మైండ్ కూడా మంచి యాక్టివ్గా అనిపిస్తుంది, మంచి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అదొకటి. ఫుడ్ హ్యాబిట్స్, మార్నింగ్ 7 o'clock 8 o'clock అంటే నేను వాకింగ్ చేసే ముందే బ్రేక్ఫాస్ట్ టీ తాగుతా. తర్వాత 11:30 12 ఆ టైంకి లంచ్ చేసేస్తా. కుదిరితే కాసేపు పడుకుంటా, లేదంటే ఏదైనా వర్క్ చేసుకుంటా. మళ్ళీ 9 o'clock డిన్నర్ కంప్లీట్ చేసి 11 o'clock నిద్రపోతా. సో చాలా ఫ్రీగా 8 hours ఆఫ్ స్లీప్, 8 to 7 hours ఆఫ్ స్లీప్ దొరుకుతుంది ఈజీగా. అదొకటి. ఇంకేమనిపించిందంటే నాకు ఆల్ డే ఎనర్జీ ఉంటుంది, మంచిగా ఏదో ఎనర్జెటిక్ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే సాయంత్రం 5-6 కాగానే కొంచెం డల్ అవుతుంది. ఎందుకంటే చాలా లాంగ్ 12 hours to ఆల్మోస్ట్ 6 to 6 అంటే 12 hours కదా. 12 hours తర్వాత కొంచెం నిద్ర కావాలి అని బ్రెయిన్ చెప్తుంది. సో అదొకటి చూడాలి. కానీ ఒక 1 hour 2 hours అట్లా కొంచెం డ్రోజీగా, అంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోతా. తిన్న తర్వాత ఒక 2 hours స్లీప్ వేస్తా, సెట్. దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే ఈ హ్యాబిట్ వల్ల 21 days ఛాలెంజ్ వల్ల నేను నేర్చుకుందంటే కన్సిస్టెన్సీగా ఉండటం. 100% పొద్దున్నే లెగాలి. ఒక 10 minutes అటు ఇటు అయినా కూడా నేను లెగాలి, నేను వాక్ చేయాలి, వీడియో చేయాలి, ఆ రోజు వీడియో పెట్టాలి. ఇంతకుముందు అసలు ఇట్లా కన్సిస్టెన్సీగా లేకపోతుండే. నేను ఈ ఛాలెంజ్ తీసుకోకముందు ఏదో ఒక 10 days చేసిన ఒకటి నేర్చుకోవడం కానీ, ఏదన్నా చేయడంలో ఒక 10 days 15 days అంతే. 10 days 15 days 1 month కూడా లేను. 10 days 15 days ఉంటుండే, అయిపోయింది ఛాలెంజ్ క్లోజ్. ఇది చేయటం వల్ల ఈరోజు 10 days నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేశా, వాక్ చేశా, మీకు చూపించా. మీకు కూడా అనిపించచ్చు అరే సేమ్ షార్ట్స్ ఉన్నాయి, సేమ్ వీడియోస్ ఉన్నాయి అని. కానీ ట్రై చేస్తున్నాను. నేను రోజు ఒక వేలోనే వాక్ చేస్తా. అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా 2 miles వెళ్తా, 2 miles వస్తాయి. ఎందుకంటే నాకు అది కొంచెం సేఫ్ అనిపిస్తుంది, అది ఏరియాలోనే వెళ్తా. మీకు అందులోనే డిఫరెంట్ షార్ట్స్ తీయడానికి ట్రై చేస్తున్నా. చూద్దాం, ఇంకేమైనా డిఫరెంట్గా వేరే ఏరియాని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు చూపిస్తా, ఆ ఏరియాలో షార్ట్స్ తీసి చూపిస్తా.
ఆఫ్టర్ 21 days ఛాలెంజ్ నేను మళ్ళీ ఇంకొక 21 days ఛాలెంజ్ చేస్తాను. అది కూడా మీకు ఎగ్జైటింగే ఉంటుంది. చూద్దాం అదెంత మీకు ఎగ్జైటింగ్ ఉంటుందో. నేను అది ఎప్పుడు ట్రై చేయలేదు, మీకే తెలుస్తుంది. మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఒకవేళ ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ డే 10 వరకు చూసిన వీడియోస్, డే 9 వరకు చూసిన వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో ఒక కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూసి ఫాలో అవుతుంటే, అంటే ఒక హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవడం ఫాలో అవుతుంటే అది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఏదన్నా హ్యాబిట్ని బిల్డ్ చేసుకుందాం అని బిల్డ్ చేసుకోలేకపోతే ఆ హ్యాబిట్ని కామెంట్ చేయండి. ఒకవేళ అది నాకు నచ్చితే, నాకు అది అనుకూలంగా ఉంటే నేను ఆ హ్యాబిట్ని పిక్ చేసుకొని 21 days ఫాలో అయ్యి మీకు నేను పోస్ట్ చేస్తాను. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. నేనైతే ఈసారి గట్టిగా మనసులో అనుకుంటున్నాను, ఈసారి అయితే యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేద్దామని, ఏమైనా కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ప్లీజ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ డే 21st. నేను ఒక టైప్ ఆఫ్ వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాను మంచివి, మీకు ఎగ్జైటింగ్ ఉండటానికి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ.